అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బాబాసుర. నా ఈ స్పిరిచువల్ జర్నీలో రెండవ ఎపిసోడ్గా చేసినటువంటి శ్రీ కుందా సత్యనారాయణ నిర్మించిన అతిపెద్ద కళాధామం సురేంద్రపూర్లో ఉన్నాను. ఈ వీడియోలో ప్రతి ఒక్క సన్నివేశం చాలా బాగా వచ్చింది. వీడియో లెంత్ పెరిగిపోవడం వలన 2 భాగాలుగా చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నది పార్ట్ ఏ. ఇందులో కౌరవుల పాండవుల బాల్యం, విద్యాభ్యాసం, నాగలోకం, ఇంద్రలోకం, శ్రీకృష్ణుడి చిటికినవేలు పైన మోసినటువంటి గోవర్ధనగిరిని, ఇలా ఎన్నో మరెన్నో, అంతేకాకుండా దేవాలయాలు, వాటి నమూనాలు, ఎన్నో ఆకర్షణీయమైన సన్నివేశాలు మరెన్నో ఉన్నాయి. భారతీయ ఇతిహాసాలకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. అలాంటి వాటికి దృశ్యరూపం ఇవ్వడం ఈ కళాధామం ప్రత్యేకత. అందరికీ నా ఈ ప్రయత్నం నచ్చుతుందని ఆశిస్తూ లెట్స్ గెట్ స్టార్టెడ్. భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపం, పురాణ ఇతిహాసాల అద్భుత దృశ్యకావ్యం, మన తెలంగాణ పర్యాటక శాఖ గర్వించదగ్గ మొట్టమొదటి పౌరాణిక మ్యూజియం సురేంద్రపురి కళాధామం. యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో 17 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కొలువై ఉన్న ఈ కళాఖండం శ్రీ కుందా సత్యనారాయణ గారి అకుంఠిత దీక్షకు నిదర్శనం. ఇక్కడ అడుగు పెడితే చాలు, మీరు నేరుగా పురాణ కాలంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. సప్తలోకాలైనటువంటి బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం వరకు, క్షీరసాగర మదనం, విశ్వరూప దర్శనం, కాశీ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రముఖ క్షేత్రాలు, ప్రతిరూపాలను ఒకే చోట దర్శించుకునే ప్రదేశం ఈ సురేంద్రపురి కళాధామం. కేవలం ఒక పర్యాటక కేంద్రమే కాదు, మన భారతీయ సంస్కృతిని నేటి తరానికి అందించే ఒక జ్ఞాన భండాగారంగా సురేంద్రపురి వెలుగొందుతుంది. రండి, ఆధ్యాత్మికత మరియు శిల్పకళా వైభవం ఉట్టిపడే ఈ అద్భుత లోకంలోకి మనందరం కూడా ప్రవేశిద్దాం. ఎటువంటి విఘ్నాలు కలగకూడదని ఆ విఘ్నేశ్వరుడితో ఈ ప్రయాణం మొదలు పెడతాం. ఈ కళాధామంలో మొదటి భాగం బాలభారతం. భారతం అనేది కురువంశంతో మొదలవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ధృతరాష్ట్రుడు, పాండురాజు, శకుని, భీష్ముడు మరియు విదురుడి వాళ్ళ యొక్క సభ. ఇక్కడ చూస్తున్న ఈ రెండవ ఘట్టం, తన వేటకు బలైనటువంటి ముని దంపతులు కిందమ మరియు అతని భార్య కోపంతో పాండురాజుని శపించడం. అది ఇక్కడ మీరు గమనించవచ్చు. అందరికీ సులువైన విధంగా ప్రతి ఒక్క సన్నివేశం గురించి అక్కడున్న రాళ్లపై చాలా బాగా చెక్కారు. ఈ మూడో సన్నివేశం, పాండురాజుకు 2 భార్యలు కుంతి మరియు మాద్రి, 5 సంతానం, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు. ప్రతి ఒక్క బొమ్మపై ఆ డీటెయిలింగ్స్ చాలా చాలా బాగున్నాయి. తరువాయి సన్నివేశం, కౌరవులు జన్మించడం, ఒక మునీశ్వరుడి ఆశీర్వాదం, ధృతరాష్ట్రునికి మరియు గాంధారికి 100 మంది కౌరవులు పుట్టారు. మనం ఇప్పుడు చూసే ఐవీఎఫ్ టెక్నాలజీ ఆ మహాభారతం సమయంలోనే ఉంది. దానికే ఈ నిదర్శనం. పాండురాజు మరణంతో విలపిస్తున్న పాండవులు మరియు కుంతి. మీరు అక్కడ ఆ బొమ్మలపై క్లియర్గా చూస్తే ఆ డీటెయిలింగ్, ఆ కళ్ళలో నీళ్లు కూడా వాళ్ళు చెక్కిన విధానం చాలా 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 బాగుంది. విద్యాభ్యాసం కోసం బయలుదేరుతున్న పాండవులను మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ సన్నివేశంలో. గాంధారీదేవి తన 100 మంది పుత్రుల కోసం ఎంతో ఇష్టంగా 100 లడ్డూలు చేసింది. అదంతా ఒక గదిలో భద్రపరిచింది. అయితే భీముడికి భోజనం అన్న, పిండి వంటలన్న చాలా ప్రాణం. ఆ లడ్డూల వాసన భీముడిని ఊరుకోనివ్వలేదు. అందుకే వాటన్నిటినీ తన ముందే పెట్టి ఆరగించడం ఈ యొక్క సన్నివేశం. ఇప్పటి ఒక ఫేమస్ ఆట కబడ్డీ, పళ్ళ చెడుగుడు అని పిలుస్తారు ఈ ఆటని. కౌరవులు పాండవుల మధ్య ఈ చెడుగుడు ఆటను మీరు ఇప్పుడు ఈ సన్నివేశంలో చూడొచ్చు. అదేవిధంగా వాలీబాల్, బంతి ఆటను కూడా మీరు చూడొచ్చు.
అంటరానిగా పుట్టినటువంటి ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి విగ్రహాన్ని తానే ప్రతిష్ఠించుకొని తనకు తానే విద్యాభ్యాసం నేర్చుకుంటున్న సన్నివేశం ఇది. ద్రోణాచార్యుడు అర్జునుడికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం కోసం ఏకలవ్యుని బొటన వేలుని గురుదక్షిణగా అడగటం ఈ యొక్క సన్నివేశ సారాంశం. సుయోధనుడు మరియు భీముని మధ్య గదా పోటీ. గురి చూడమని చెప్పినప్పుడు అర్జునుడికి మాత్రమే పిట్ట కన్ను కనపడిద్ది. మిగతా వాళ్ళెవ్వరికీ ఆ యొక్క గురి ఉండదు. అదే అర్జునుడిని ఒక మెట్టు పైకి తీసుకెళ్ళేది విలువిద్యలో. వేదాల నుంచి వస్తున్న కార్యక్రమం గురుదక్షిణ, కానీ మహాభారతం నుండి దానికి ఎక్కువ వాడుక జరిగింది. గురుదక్షిణ కానుకగా పాండవులందరూ నగలు, ధనం, ఫలహారాలు ఇవన్నీ సమర్పిస్తున్నారు. తరువాయి సన్నివేశంలో ధర్మరాజుకి పట్టాభిషేకం. కౌరవుల తల్లి అయిన గాంధారి ఒకనాడు గజవ్రతం అంటే ఏనుగు పూజ చేయాలని నిశ్చయించుకుంది. ఈ వ్రతం కోసం ఒక పెద్ద ఏనుగుని తెచ్చి హస్తినాపురం అంతటా ఊరేగింపు చేసింది. ఆ పూజకి నగరంలోని ముత్తైదులందరికీ ఆహ్వానించింది, కానీ కుంతిని మాత్రం పిలవలేదు. అది చూసిన అర్జునుడు కుంతితో, తల్లి, నీకోసం నేను ఇంద్రలోకం నుండి ఐరావతం తీసుకొచ్చి అంతకన్నా వైభవంగా గజవ్రతం చేపిస్తానని చెప్పి ఇంద్రలోకానికి బాణాలతో నిచ్చెన వేశాడు. ఆ యొక్క సన్నివేశం మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇంద్రలోకపు ఐరావతంపై తల్లి అయిన కుంతీదేవిని కూర్చోబెట్టి పాండవులు ఆ ఏనుగు ఊరేగింపుని చేయడం మీరందరూ ఈ యొక్క సన్నివేశంలో చూడొచ్చు. వాయనాన్ని ఇచ్చుకోవటం పుచ్చుకోవటం కుంతి మరియు గాంధారి మధ్య మీరు ఈ సన్నివేశంలో చూడొచ్చు. వాయనంలో పసుపు, కుంకుమ మరియు స్త్రీలు కట్టుకునే చీరను పెట్టడం ఆనవాయితీ. ఇప్పుడు మీరు చూడబోతుంది అష్టాదశ శక్తి పీఠాల గురించి. అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటిగా శ్రీశంకరీదేవి, శ్రీశైలం భ్రమరాంబికాదేవి, ఆలంపురం జోగులాంబాదేవి, కొల్హాపూర్లోని మహాలక్ష్మీదేవి, నాందేడ్ ఏకవీరాదేవి మరియు ఉజ్జయిని మహాకాళీదేవి. వారి పక్కనే త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా మీరు చూడొచ్చు. అష్టాదశ శక్తి పీఠాల్లో మనకు కనపడే పిఠాపురం ప్రీతికాదేవి, జాజిపూర్ గిరిజాదేవి, ద్రాక్షారామం మాణిక్యాంబాదేవి, వారణాసి విశాలాక్షిదేవి మరియు జమ్మూ కాశ్మీర్ సరస్వతీదేవి. నాలుగు ఏనుగులు, 4 స్తంభాలుగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమ. శ్రీకృష్ణుడి వీరత్వాన్ని చాటే కాళీయమర్దనం గురించి ఈ సన్నివేశం. బృందావనంలో యమునా నది ఒకప్పుడు కాళీయుడనే భయంకరమైన పాము విషంతో నిండిపోయింది. ఆ నీరు తాగితే చాలు పశుపక్షాదులు మరణించేవి. ఒకరోజు ఆటపాటల మధ్యలో కృష్ణుడి బంతి ఆ నదిలో పడిపోయింది. ఆ బంతి కోసం చిన్నారి శ్రీకృష్ణుడు ఏమాత్రం భయం లేకుండా విషపు మడుగులోకి దూకాడు. లోపల కాళీయుడు కృష్ణుడిని చుట్టేసి బంధించాడు. కానీ ఆ పరమాత్ముడు ఒక్క ఉదుటిన పాము పడగలపై ఎగిరి కాళీ నర్తనం మొదలుపెట్టాడు. పాము ఈతల ఎత్తితే ఆ తలను తన పాదంతో తొక్కుతూ గర్వంతో ఉన్న కాళీయుడిని అంచివేశాడు. కాళీయుడు ప్రాణభిక్ష వేడగా కృష్ణుడు అతన్ని క్షమించి నదిని వదిలి వెళ్ళమని ఆజ్ఞాపించాడు.
ఇప్పుడు మనం వెళ్తుంది నాగలోకంలోకి. నాగలోకంలో మీరు చూసినట్లయితే ముఖద్వారం వద్ద నాగకన్యని ఆ నమూనాన్ని అమర్చారు. చాలా బాగుంది. పదండి నాగలోకంలోకి ప్రవేశిద్దాం. చూసారా, నాగలోకంలో నాగకన్యలు, అలాగే నాగరాజు తన యొక్క సింహాసనంపై కూర్చొని సేద తీరుతున్నట్లు ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది రాక్షసరాజైన హిరణ్యకశ్యపుడు మరియు అతని కుమారుడైన భక్త ప్రహ్లాదుని కథ. హిరణ్యకశ్యపుని బ్రహ్మదేవుని వరం. హిరణ్యకశ్యపుడు లక్ష్మీ నరసింహ స్వామి చేత చంపబడ్డ వైనం. ఇప్పుడు మీరు చూస్తుంది ఇంద్రలోకం. ఇక్కడ ఇంద్రుడితో పాటు ఇతర దేవుళ్ళు మరియు అతిలోక సుందరులైనటువంటి రంభ, ఊర్వశి, మేనక మరియు తిలోత్తమల నాట్య ప్రదర్శనను ఇక్కడ మీరు చూడొచ్చు. తన చిటికిన వేలిపై గోవర్ధనగిరిని మోస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడు. నదిలో స్నానమాడుతున్న గోపికల వస్త్రాలు దొంగలించిన చిలిపి కృష్ణుడు. చాలాసేపు ఎండలో నడిచిన తర్వాత కైలాసం దగ్గరికి వచ్చాను. కైలాసంలోకి వెళ్ళాలంటే కంపల్సరీగా చెప్పులు విడిచే వెళ్ళాలి. చెప్పులు విడిచి పైకి ఎక్కిన తర్వాత అనిపించింది గంగని పోనేటటువంటి ఒక వాటర్ పైపుని అక్కడ ఏర్పాటు చేశారు. అందులో నుంచి కాలు తడుపుకుంటూ లోనికి వెళ్తుంటే అమ్మయ్య అనిపించింది. మీరు చూస్తే కైలాసాన్ని మోస్తున్నటువంటి రావణాసురుడు, కైలాసాన్ని అధిష్ఠించినటువంటి శివపార్వతుల విగ్రహాలు, దేవతల ప్రతిమలు అన్నీ మీకు కైలాసం మీద కనపడుతుంటాయి. లోపలికి వెళ్ళగానే శివుని యొక్క రాజ్యం చూస్తే వింత జీవులు, వింత ప్రజలు, 1 కన్ను 3 కళ్ళు 6 కళ్ళు ఉన్న ప్రజలు ఉన్నారు. తర్వాత శివపార్వతుల కళ్యాణం, ఆ తర్వాత శివుని నాట్యం, ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది యమలోకంలోనికి. మీరు చూసినట్లయితే యమధర్మరాజు, చిత్రగుప్తుల రూపాలని గోడల మీద చిత్రీకరించారు. హిందూ పురాణాల ప్రకారం, ముఖ్యంగా గరుడ పురాణంలో యమలోకం గురించి అత్యంత భీతిని కలిగిస్తుందని వివరించారు. ఈ లోకంలో చేసే ప్రతి చిన్న పనికి అక్కడ లెక్క ఉంటుందని, దానికి చిత్రగుప్తుడు పాపపుణ్యాల చిట్టా చదువుతాడని నమ్ముతారు. ఉదాహరణకు, అమాయక జంతువులను హింసించే వారికి కుంభీపాకం అంటే సలసల కాగే నూనెలో వేయడం, పరుడు సొమ్ము నాశించే వారికి తమిశ్రం అంటే చీకటి గదిలో బంధించి కొట్టడం,
తల్లిదండ్రులను గురువులను గౌరవించిన వారికి కాలసూత్రం అంటే మండుతున్న రాగి నేలపై నడిపించడం వంటి భయంకరమైన శిక్షలు ఉంటాయి. కామం, క్రోధం, లోభం, జూదం వంటి వాటికి ప్రత్యేక శిక్షలు యమలోకంలో ఉంటాయని గరుడ పురాణం చెబుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అతి పురాతన అశ్వమేధ యాగం. మహామహర్షులు, యోగులు జరిపించే ఈ యాగానికి అర్థం మీకెవరైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్లలో మెన్షన్ చేయండి. ఇది శృంగేరి, కర్ణాటకలోని శ్రీ శారదాంబదేవి మరియు ఆదిశంకరాచార్యుల నమూనా. మందపల్లిలోని శనీశ్వరుడు మరియు శివలింగం. సంతోషి మాత ఆలయం. ధర్మస్థలిలోని శ్రీ మంజునాథ స్వామి ఆలయం. ఉడిపిలోని శ్రీకృష్ణ పరమాత్ముడు. విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మీదేవి. తమిళనాడులోని తంజావూరులో శివుడు, శివలింగం మరియు నంది. తిరుచునారులోని పద్మావతి అమ్మవారు. సింహాచలంలోని వరాహ నరసింహస్వామి. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి. వరనాడులోని అన్నపూర్ణేశ్వరీ దేవి. మహానందిలోని మహానందీశ్వరుడు. నాగార్జున సాగర్ బుద్ధుని విగ్రహం. మంగళగిరిలోని నరసింహస్వామి. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. కృష్ణా జిల్లా నెమలిలోని శ్రీ వేణుగోపాల స్వామి. చివరిగా అన్నవరం సత్యనారాయణ స్వామి. సురేంద్రపురి పార్ట్ 1 ఇంతటితో ముగిసింది. పార్ట్ 2 కమింగ్ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.